బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఆయన కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భేటీలో పాల్గొంటారు. తీవ్రవాద నిరోధంపై ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, డీజీపీలతో సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా తీవ్రంగా ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నష్టపరిహారం కోసం నివేదికను సైతం పంపించారు. 10,000 కోట్ల మేర అంచనా వేయగా కేంద్రం నుంచి కేవలం 500 కోట్లు మాత్రమే వరద సాయంగా వచ్చింది. దీనిపై సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో చర్చించి మరింత సాయం చేయాలని కోరనున్నారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలను సైతం కలుస్తారని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణపై కూడా పార్టీ హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. కొత్తగా మరో 6గురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. 6 పదవుల కోసం డజన్కు పైగా ఆశావాహులు ఎదురుచూపులు చూస్తున్నారు. హర్యానా ఎన్నికలు ముగుస్తుండటంతో విస్తరణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాలకు అవకాశం కల్పించవచ్చు. రేసులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే మంత్రి పదవి ఎవరెవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.